హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణయ్ ఫ్యాషన్స్. ఈరోజు మనము ప్రిన్స్ కట్ బ్లౌజుకు ఖర్చులు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగానే నెక్కు పైపింగ్ వేసి మెయిన్ పార్ట్ రెడీ చేశాను. తర్వాత సైడ్ పార్ట్స్ ముందుగా లైనింగ్ పీస్ తీసుకొని మెయిన్ పార్ట్ కింది భాగంలో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని దాని వెంటనే మెయిన్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా మనం కుట్టినట్లయితే మనకు ఖర్చులు అనేటివి లోపలికి వెళ్ళి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా లైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసు, అది రైట్ సైడ్ చూసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, రైట్ ఉందా రాంగ్ ఉందా అని చెప్పేసి. రైట్ సైడ్ చూసుకొని మళ్ళీ లైనింగ్ పెట్టి ఏ విధంగా కుట్టామో ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీనికి ఖర్చుకు మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత వేలుతో రబ్ చేసుకుంటే మనకి క్లియర్గా వస్తుంది. తర్వాత లైనింగ్ పార్ట్కు మెయిన్ పార్ట్కు జాయింట్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా ఇంకో సైడ్ కూడా ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లోనే స్టిచ్ చేసుకోవాలి. ఈసారి ఇటువైపు తిరిగి కుడుతున్నాం కాబట్టి ముందుగా మెయిన్ పార్ట్ వస్తుంది, నెక్స్ట్ లైనింగ్ పార్ట్ పెట్టి కుట్టుకోవాలి. మనము క్లాత్ అనేది ఎక్కడ కూడా సాగకుండా నిదానంగా అలాగే పెట్టి కుట్టుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ అండ్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ఎక్కడా కూడా మనకు ఖర్చులు అనేవి అస్సలు బయటికి కనిపించదు. చాలామంది రెండు లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ పెట్టి ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకొని దానిపైన పెట్టి కుట్టేశారు. అలా కుట్టడం వల్ల మనకు ఖర్చు అనేది బయటకు కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది అస్సలు నీట్గా ఉంటుంది. ఈ విధంగా అంతా వేసిన తర్వాత కింద ఎడ్జెస్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని కొంచెం కటింగ్ చేసేయండి. ఇలా వేయడం వల్ల మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలా చేయడం వల్ల ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.